నమస్తే. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ నేతలంతా కూడా ఫైర్ అవుతా ఉన్నారు. కాసేపటి క్రితం గాంధీ భవన్లో మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించడం జరిగింది. సామా రామ్మోహన్ గారు చాలా సీరియస్గా కూడా బండి సంజయ్ గారికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో మీరు ఇచ్చేటువంటి వాటా ఎంత, ముఖ్యంగా రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, మీ పేరు ఎందుకు పెట్టాలంటూ నిలదీయడమే కాక గద్దర్ అవార్డుకు సంబంధించినటువంటి విషయంలో బండి సంజయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల బగ్గుమంటా ఉన్నారు. మనతో పాటు సామా రామ్మోహన్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. సో ముందుగా గద్దర్ విషయానికి మాట్లాడదాం. గద్దర్కు సంబంధించినటువంటి అవార్డుని ఒక పక్కన మీరు ప్రపోజల్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడడం జరిగింది. గద్దర్ పేరును కూడా మేము ప్రస్తావించడం జరిగింది. దాంట్లో గోరెడ్డి వెంకన్న కావచ్చు, మిగతా సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు. కానీ ఇప్పుడు బండి సంజయ్ గారు అంటున్నటువంటి గద్దర్కి మేము అవార్డు ఇవ్వం, బీజేపీ పార్టీ సంబంధించిన నేతలు సంబంధించినటువంటి చంపినటువంటి చరిత్ర గద్దర్కు ఉంది అన్నటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఈ వ్యాఖ్యలను ఎట్లా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ? అంటే ఇప్పుడు ఈ దుర్మార్గులకి ఆ బీఆర్ఎస్ దుర్మార్గులకు పెద్ద తేడా లేదు కదా. ఇప్పుడు గద్దర్ గారిని ఆ రోజు గంటలు గంటలు గేటు కాడ కూర్చోబెట్టించి వెయిట్ చేయించి వెనుదిరిపించినటువంటి దుర్మార్గులు వాళ్ళు. ఈరోజు నక్సలైటు ఆయనది ఏంది, ఆయన చేసింది ఏంది అనేటటువంటి నియద్దప్పి మాట్లాడుతున్నటువంటి దుర్మార్గులు వీళ్ళు. గద్దర్ గారిని యుద్ధనౌక, ప్రజా యుద్ధనౌక అని చెప్పేటటువంటి మేము గద్దర్ గారిని ఒకడేమో నక్సలైట్ అంటాడు, ఇంకొకరేమో కనీసం గుర్తింపు కూడా ఇవ్వలేనటువంటి వాడు ఉంటాడు. కానీ మేము చెప్పేటటువంటిది ఏంటిది అని అంటే, నంది అవార్డులను కూడా ఈరోజు గద్దర్ అవార్డులుగా ఆయన పేరు ఈ చిరకాలం తెలంగాణ సమాజం ఈ రాష్ట్రం వచ్చింది అని అంటేనే ఈరోజు ఆట పాట ఉద్యమం అనేటటువంటిది చైతన్యం. ఆ చైతన్యానికి గుండెకాయ అయినటువంటి గద్దర్ గారి యొక్క స్ఫూర్తి ఈరోజు ప్రతి అణువణువున ఈరోజు కూడా ఆయన గొంతు వింటే రోమాలు నిక్కబడుస్తాయి. ఆ ఉద్యమ స్ఫూర్తి రగిల్చినటువంటిది రాష్ట్ర సాకారంలో ముఖ్య భూమిక పోషించినటువంటి గద్దర్ గారిని అవమానకరంగా మాట్లాడుతున్నటువంటి యొక్క దుర్మార్గులని ఏ రకంగా చూసుకోవాలని తెలంగాణ ప్రజలకు వదిలిపెడతా ఉన్నాం. ఎందుకనంటే నియత్ తప్పేటోళ్ళు ఇసొంటోళ్ళు రేపొద్దున అమ్మనాయన కూడా అన్నం పెట్టిన వాళ్ళకు కూడా సున్నం పెట్టేటటువంటి బాపతులు వీళ్ళు. బండి సంజయ్ నీకు ఈరోజు నియత్ లేదు. బండి సంజయ్ నీవు ఒక నాయకుడివే కాదు. బండి సంజయ్ నువ్వు కేంద్ర మంత్రికి పనికి రావు. అట్లా చెప్పాలంటే నువ్వు అసలు ఒక నాయకుడికే పనికిరావు. నీ వ్యాఖ్యలైనా నువ్వైనా లేకపోతే నీ అహంకారమైనా ఏదో మాట్లాడుకుంటూ పోతుంటావు. అదేదో నీదేదో పెద్ద గొప్పతనం అని చెప్పి అనుకుంటావు. గద్దర్ లాంటి పెద్ద మనుషుల గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడారు. మీరు కేంద్ర మంత్రి ఉండొచ్చు, హోంశాఖ సహాయ మంత్రి ఉండొచ్చు, అధికారం ఈరోజు మీ దిక్కున ఉండొచ్చు. కానీ తెలంగాణ ప్రతి రక్తపు బొట్టులో ఉంటున్నటువంటి గద్దర్ గారి యొక్క స్ఫూర్తిని నేను తీసేస్తాను మీ అధికారంతో అంటే మీది కాదు కదా, నీ తాతల తరం కూడా కాదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఒక పక్కన గద్దర్ గారి మీద పర్సనల్గా చేసినటువంటి అటాక్ అనుకోవచ్చా, లేకపోతే ఆయన చనిపోయేటువంటి ముందు కాంగ్రెస్ పార్టీతో కొంత అనుబంధాన్ని పెంచుకున్నటువంటి ప్రయత్నం, అలాగే రాహుల్ గాంధీ గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం అటాక్ చేసింది. సో కాంగ్రెస్ పార్టీని ఏమైనా టార్గెట్ చేసింది అనుకోవచ్చు, లేకపోతే అక్కడ గద్దర్ గారిని ఏమైనా టార్గెట్ చేసి మాట్లాడింది అనుకో. నీకు ఒకవేళ అవార్డు ఇస్తావా ఏవా, మీ 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 యొక్క బుద్ధి, మీ యొక్క దుర్బుద్ధి ఇస్తారా అయ్యారా మీ ఇష్టం. ఎందుకంటే అధికారంలో మీరున్నారుగా, మీరు ఎలగబెడుతురు కాబట్టి ఇస్తారా అయ్యారా మీ ఇష్టం. మందకృష్ణ మాది గారికి వచ్చింది, నేను స్వాగతించినాం, ముఖ్యమంత్రి గారు స్వాగతించిండు, సోదరుడికి వచ్చింది కాబట్టి సంతోషం. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఇంకా కూడా మనము చేసినాము, విజ్ఞప్తులు చేసినాము. కానీ మన రాష్ట్రం నుంచి ఉంటున్నటువంటి వాళ్ళకి మిగతా వాళ్ళకి ఎవరికి రాలేదు. కనీసం ఒక 4-5 అన్నా వచ్చేది ఉండే అనేటటువంటిది అడుగుడు తప్ప మన రాష్ట్రానికి అవార్డులు రాలేవు అని అంటే బాధపడాల్సినటువంటిది పోయి ఈ దుర్మార్గులు మనని ఇంకా మన స్థాయిని కిందికి చేస్తామనంటే ఎట్లా? వీళ్ళు కేంద్రానికి పోయేసి రాష్ట్రానికి ఏదో బలమవుతారని అనుకుంటే గుజరాత్ గులాంలు అని చెప్పి ఆ యొక్క బల్బును మొత్తం తెలంగాణ ప్రజల మీద చూపిస్తూ ఉన్నారు. మోడీ బొమ్మ వేయకపోతే మీ పథకాలు ఎట్లా వస్తాయో చూస్తాం. ఏంది ఆపేది? నువ్వు ఏమవుతుంది నీతోటి చెప్పు, ఏమవుతుంది మీతోటి? నేను ఒకటే అంటున్నా, రూపాయల 15 పైసలు అండి ఆ పథకం. నువ్వు ఇచ్చేది కేంద్రంకి ఇచ్చి మేము రూపాయి ఖర్చు పెడితే నువ్వు 15 పైసలు, అది కూడా నువ్వు ఇస్తే నువ్వు వేలే ఇప్పటిదాకా 15 పైసలు ఇచ్చుకుంటా మోడీ గారి బొమ్మనే పెట్టాలంట. తెలంగాణ సమాజానికి వదిలేస్తున్నాం మేము. ఎవరు బొమ్మ పెట్టాలా? ఎవరు బొమ్మ పెట్టాలి? 80% ఇస్తున్నటువంటి వాళ్ళ బొమ్మ పెట్టుకుంటారా, లేకపోతే 15% ఇస్తున్నటువంటి వాళ్ళ బొమ్మ పెట్టుకుంటారా? నువ్వు ఇస్తావయ్యో వేరే సంగతి, అది ఎట్లా వస్తుందో చూస్తానంటే మీ బలుపు చూపిస్తున్నారా? దయచేసి ఇట్లా అహంకారపు మాటలు మాత్రం మాట్లాడొద్దని చెప్పి బండి సంజయ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మీరంటే తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి అయినందుకు కూడా మేము స్వాగతించినాం. మనకు మేలు జరుగుతుంది సరే, పార్టీల లెక్క మనం ఎంతైనా కోడిపుంజు లెక్క కొట్లాడుకుందాం, కానీ రాష్ట్రానికి మేలయ్యేటటువంటి పని మనం చేస్తామనేటటువంటి ఆలోచనలతోటి మేము ముందుకు పోతా ఉన్నాం. దాన్ని అట్లనే ఉంచుర్రి. కానీ అధికారం ఉంది కదా అని చెప్పి అడ్డగోలుగా ప్రజల కోసం ప్రాణాలనైనా వదిలిపెట్టేందుకు సిద్ధపడ్డటువంటి ఆ యొక్క అమరవీరులను మాత్రం ఈరోజు అనుచిత వ్యాఖ్యలతో మీ అహంకారంతో ఈరోజు చిన్నగా చేసి చూస్తే మాత్రం తెలంగాణ సమాజం సహించదు.
బీజేపీకి మళ్ళా తెలంగాణ ప్రజలు దగ్గర తీసుకోవడం కాదు కదా, మళ్ళీ జీవితంలో ముందు కనిపించకుండా కూడా చేస్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇంతకుముందు ప్రెస్ మీట్ మేము చూడడం జరిగింది. ఆ రాముకు సంబంధించినటువంటి ఒక చిత్రపటంతో పాటు మీరు రాజ్యాంగాన్ని కూడా తీసుకొచ్చి ఏదో సవాల్ విస్తున్నట్టు ఏంటిది అది అసలు అది? ఇప్పుడు ఆయన చెప్పేటటువంటి కేంద్రం కెంచి వస్తున్నటువంటి నిధులు ఉంటున్నప్పుడు నరేంద్ర మోడీ బొమ్మ ఉండాలి కదా అని చెప్పి పదే పదే చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నా తెలంగాణ ప్రజలు అనుకోవాలి ఏమని, అవునంట కేంద్రం కెంచి వస్తేనే మనకి ఇవన్నీ వస్తున్నాయేమో అని అనుకోవాలి. కాబట్టి ఆ అబద్ధాన్ని పదే పదే చెప్తుండు. అందుకనే నేను 2 చేతులలో పట్టుకున్నా. రాముడి మీద ఒట్టేస్తావా, రాజ్యాంగం మీద ఒట్టేస్తావా, నీ ఇష్టం. లేకపోతే భద్రాచలం రాముల వారి సన్నిధికి పోదాంపా నువ్వు నేను. అసలు నీ కేంద్రం కెంచి 2014 నుంచి ఇప్పటిదాకా ఏ మారుమూల ప్రాంతంలో ఊర్లల్లో ఒక ఇంటికి ఒక ఇటుక పెళ్ళకి ₹1 ఇచ్చినటువంటి చరిత్ర మీ బతుకులకు ఉందా? ఇది తేట తెల్లం కావాలి. ఇచ్చినటువంటిది ఉంటే అధికారికంగా బండి సంజయ్ చూపెట్టి మాట్లాడాలి. అవునా కాదా? ఇది ఒక్కటే ఛాలెంజ్ అబ్బా, వేరేదేం లేదు. గింత ఘోరమా? ఇప్పుడు ఫినాయిల్ తోటి కడిగినా తక్కువనే ఆ నోటిని. రాముడి పేరు చెప్పుకుంటా పచ్చబద్దాలు. సత్యహరిశ్చంద్రుడు రాముడిని పట్టుకొని ఆయన పేరు వాడుకుంటా రాజకీయాలు చేసుకుంటా పచ్చబద్దాలు ఆడడానికి మనకు కొంచెం ఇంగితం ఉండొద్దా? అందుకనే రాములవారిని పట్టుకొని చెప్పిన ఆయన మీద ఒట్టేసి మాట్లాడదాం అని. తెలంగాణ సమాజం డిసైడ్ చేయాలి. నీ కాంట్రిబ్యూషన్ ఏంది, మా కాంట్రిబ్యూషన్ ఏంది బిడ్డ, దా ఏ చోరొస్తాకు వస్తావరా, లేకపోతే అదే గుడిలోకి పోదాంపా. నువ్వే అంటావు కదా భాగ్యలక్ష్మి గుడి కాడికి పోదాం, లేకపోతే ఇంకో కాడికి పోదాం, ఏ గుడికైనా సరే పోదాంపా. దయచేసి ఇట్లాంటి అబద్ధాలు బంద్ చేయాలి. ప్రజల్ని వంచడము, మోసం చేయడము మీకు అలవాటు అయిపోయింది. మీరు తెలంగాణకి ఏమి ఇచ్చిర్రు అనేటటువంటిది నేను అడిగినటువంటి ప్రశ్నకి సూటిగా జవాబు ఆధారాలతో ముందుకు రావాల్సిందిగా మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఇది సామా గారు చెప్తున్నటువంటి అంశం. ముఖ్యంగా సవాల్ కూడా విసురుతా ఉన్నాడు. మీరు ఇచ్చేటువంటి కాంట్రిబ్యూషన్ రేషన్ కార్డులు కావచ్చు, ఇండ్ల విషయంలో సైతం కూడా బీజేపీ పార్టీ ఇచ్చేదంటే ఒకవేళ కనుక మీరు ఈ సవాల్ కనుక సిద్ధమైనట్టయితే ఉంటే మీరు రమ్మన్నటువంటి చోటుకు వస్తాను, లేకపోయినట్టయితే ఉంటే రాజ్యాంగం మీదనైనా లేకపోతే రాములవారి చిత్రపటం సంబంధించినటువంటి దానిపైన మీరు ఒట్టేసేటువంటి దమ్ము ఉందా అంటూ సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కెమెరా పర్సన్ గణేష్తో అనిల్, గాంధీ భవన్ నుండి.